బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న నిజంగా మన కులమంతా కలిసి వేల మందితోటి సన్మానం చేసి మన రక్త సంబంధికునికి ఇంత పెద్ద పదవి వచ్చింది కాబట్టి ఆ సన్మానం చేసుకునే క్రమంలో కలవాల్సి ఉండే, కానీ ఈ సమయంలో ఇట్లా కలిసి రావడం నిజంగా కొంత బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ నా రిక్వెస్ట్ ఏంటంటే రేపు 18న సీఎం సభ అయిపోయిన తర్వాత రవీంద్ర భారతిలో మన గౌడ కులం నుంచి 2 చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి పెద్ద ఎత్తున ఆత్మీయ అభినందన సభ పెట్టాలి. ఎందుకంటే మనం కులాలలో ఇచ్చిన వాళ్ళను ఓన్ చేసుకోకపోతే మళ్ళీ మిగతా ఏమన్నా అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడే ఓన్ చేసుకుంటలేరు, వాళ్ళలో ఐక్యత లేదని ఒక ఇండికేషన్, రాంగ్ ఇండికేషన్ పోతుంది. రెండోది ఏంటంటే వాళ్ళకు కూడా నా కులం నా జాతి ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆత్మీయంగా వాళ్ళు సత్కరించి పెద్ద ఎత్తున మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ పదవిలో ఉన్నన్ని రోజులు నా జాతికి ఏదో ఒక చేయాలనే ఒక కమిట్మెంట్ పెరుగుతుంది వాళ్ళకు. కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత అన్న ఆ కార్యక్రమం చేయాలి. గౌడ పెద్దలు లక్ష్మణన్న, బాలరాజన్న, సాయన్న సారు, చక్రవర్తి అన్న ఉన్నారు. ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మా యువ నాయకుడు నాగరాజు గౌడ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నా రక్త సంబంధికులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 18 నాడు మీటింగ్ గురించి సక్సెస్ చేయడం గురించి మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం. నిజంగా గతంలో మనం పెట్టినటువంటి సభలు ఎవరు కూడా పెట్టలే. నిజాం కాలేజీలో పెట్టినటువంటి గౌడ గర్జనలు ఎవరు పెట్టలే. మనం ఒక పిలుపు ఇస్తే లక్షల మంది గదిలి వచ్చారు. అంత చైతన్యం ఉంది మనకు. ఈరోజు సర్వాయి పాపన్న యొక్క విగ్రహం జయంతి సందర్భంగా ఆ కార్యక్రమం ఎట్లా విజయవంతం చేయాలని చెప్పి ఇలా ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం. చాలా విలువైన సూచనలు అందరు ఇచ్చారు. ఇందులో ఈ సభ అనేది ఇందులో ఓన్లీ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభ విజయవంతం చేయడమే ఒక లక్ష్యం కాదు. ఆ రోజు రేపటి భవిష్యత్తుకు మనకు పునాది. అది దయచేసి అందరు గమనించాలి. కొంతమంది నాకు చెప్పలేదు, నాకు సమాచారం లేదు, అదేవిధంగా ఎవరిని అడిగి పెట్టిరనే ఒక ఆలోచన ఉంటుంది. అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ సభ పెడితే ఎవరిని అడిగి పెడతారు? వాళ్ళు బీజేపీ సభ పెడితే ఎవరిని అడిగి పెడతారు? టీఆర్ఎస్ సభ పెడితే ఎవరిని అడిగి పెడతారు? ఎవరిని అడిగి పెట్టరు. వాళ్ళు డిక్టేట్గా ఒక డేట్ నిర్ణయిస్తారు. మనోడు బండి కట్టుకొని నా పార్టీ అని ఉరుకులు ఆడుకుంటా హైదరాబాద్ దాకా వస్తాడు. అప్పటికే పోలీసు వాళ్ళు అనౌన్స్ చేస్తారు, దయచేసి సభకు వచ్చే వాళ్ళు వెహికల్స్ 5 కిలోమీటర్లు పెట్టి దూరం పెట్టి రావాలి, అక్కడి నుంచి కాలినడకన రావాలి. ఇప్పటి నుంచి ట్రాఫిక్ జామ్ అయిందని టీవీ 9లో ఎన్టీవీలో పుంకల బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అయినా మనోడు ఆగడు. నేను కాలినడకన పోవాలని ఆగడు, ట్రాఫిక్ జామ్ అయిందని ఆగడు. ఇంకా పైగా నా పార్టీ సభ పెడితే నేను ఎడ్ల బండి కట్టుకొని పోతా ఆయన ఒక ఆయన, నేను ట్రాక్టర్ కట్టుకొని పోతా అని ఇంకొక ఆయన, లేదు నేను సైకిల్ మీద బైక్ యాత్ర పోతా అని ఇంకొక ఆయన. అంటే పార్టీ సభలు పెడితే అంత ఓన్ చేసుకున్నటువంటి మనం మన కోసం కానటువంటి సభల కోసం, మన జీవితాల గురించి ఆలోచించినటువంటి సభల కోసం మనం అంత సమయాన్ని, మన పైసల్ని, మన యొక్క అన్నిటినీ త్యాగం చేసి ఆ సభను విజయవంతం చేసినప్పుడు మన సభ మన విజయవంతం చేయడంలో ఎందుకు మల్ల గుల్లాలు పడాలి? ఇవాళ రెడ్లంతా ఒక సవాల్ చేస్తున్నారు, అది గమనించాలి దయచేసి. ఏం సవాల్ చేస్తున్నారు? మీ పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, వీరందరూ చూసిరు. అది మీ పిసిసి అధ్యక్షుడు నాయకత్వంలో మళ్ళీ ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీ రాదు. ఫలానా ఆయన ఒక రెడ్డి, మళ్ళీ ఎందుకు చెప్పాలి, ఫలానా ఆయన రెడ్డి ఆధ్వర్యంలో పోతే మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఒక ఆయన అంటుడు. ఇంకొక ఆయన ఏమంటుండు, లేదు ఫలానా ఆయన ఓడు ఉత్తరం ఓడు అంటుడు, ఓడు దక్షిణం ఓడు అంటుడు.
లేదు లేదు ఫలానా ఆయన ఉత్తరంలో ఉన్న రెడ్డి అవకాశం ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని దక్షిణం ఉన్నోడు అంటుండు. దక్షిణం ఉన్నోడు ఏమంటుండు, ఉత్తరం ఉన్నోని ముందర పెడితే అధికారంలోకి వస్తుందని ఆయన అంటుండు. అంటే ఇంత జనాభా పెట్టుకొని, ఇంత దమ్ము పెట్టుకొని, ఇంత ధైర్యం పెట్టుకొని ఒక పిసిసి అధ్యక్షుడు ఉండంగా వాళ్ళు అట్లా సవాల్ చేస్తున్నారంటే మనకు చీమనెత్తురు ఉండాలి కదా. మనం ఖచ్చితంగా ఎప్పుడు లెక్క కడతారు, ఒక స్టూడెంట్కు తెలివి ఉందనేది ఎప్పుడు చూపించుకోవాలి. ఒక విద్యార్థికి నేను ఎప్పుడు స్కూల్కి పోయినా నీ కొడుకున్నాడు చదువుతున్నావునంటే బ్రహ్మాండంగా చదువుతున్నాడు డాడీ అంటాడు. వాడిని ఎప్పుడు తెలుసుకోవాలి, సంవత్సర కాలంలో ఎగ్జామ్ పెట్టినాడు, ఆయన తేడివేయింది తేట తెలియంది, ఆయన కథ ఏంది కామేసి ఏంది మార్కులను బట్టి తెలుస్తుంది. ఒక జాతికి కూడా మనం డిమాండ్లు పెడుతున్నాం, పెట్టాల్సిన 100% పెట్టాల్సిందే. కానీ ఒక జాతికి కూడా ఎప్పుడు శిల పరీక్ష వస్తుందంటే ఒక సందర్భంలో మీరు ఎంత, మీ శాతం ఎంత, మీరు ఏం చేయగలుగుతారు, మీ శక్తి ఎంత అని అవతలోడు మనకు సవాల్ విసిరినప్పుడు అరే బిడ్డ మేము తొడగొడితే, మేము ఉఫ్ఫు అంటే హైదరాబాద్ అంతా మునిగిపోతుంది అనే విధంగా మనం మన బల ప్రదర్శన, మన శక్తి ప్రదర్శన ఉండాలి. అట్లా ఉంటేనే భయపడతారు. ఇలా ఇందిరా పార్కు దగ్గర మన ముస్లిం మైనార్టీ సోదరులు ధర్నా చేస్తానికి పర్మిషన్ తీసుకురు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు హ్యాబిట్స్ దాకా తట్టిరు. ఇందిరా పార్కు నుంచి హ్యాబిట్స్ వరకు తట్టిరు ముస్లిం మైనార్టీలు. వాళ్ళకు ఒక కరపత్రం ఉండదు, వాళ్ళకి ఎక్కడ ఏముండదు. వాళ్ళ నాయకుడు ఒక పత్వా జారీ చేస్తాడు, చలో మనం ఇందిరా పార్క్ దగ్గర చేరుకోవాలంటే ఇళ్లకు తాళాలు పెట్టి ప్రతి ఒక్కరు అందాకు వస్తారు. మళ్ళీ ఎవరిని ఏమనరు, తిట్టరు, కొట్టరు. పిలిపించినప్పుడు మాత్రం వాళ్ళ బల ప్రదర్శన నిరూపిస్తారు. కాబట్టి రాజకీయ నాయకులు అంటే మా మైనార్టీ సోదరులు, మా మైనార్టీ సోదరులకు ఇది చేయాలి, మా మైనార్టీ సోదరులకు అది చేయాలి అని అంటారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైతే బలవంతులని నిరూపిస్తారో, ఎవరైతే శక్తివంతులని నిరూపిస్తారో పాలకులు వాళ్ళ వైపే చూస్తారు. ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరు శక్తిని ప్రదర్శించలేరో వాళ్ళ వైపు చూడమన్నా చూడరు. మన వినతి పత్రాలు చెత్తబుట్టలు వేస్తారు తప్ప మన వైపు చూడరు. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు మన భారతదేశం మీదకి వేరే దేశంలో యుద్ధం వస్తారు, అప్పుడు పార్టీలు చూస్తామా, కులాలు చూస్తామా, మతాలు చూస్తామా? బిడ్డ నా దేశం మీద ఈగ వాలినా చెయ్యి వాలితే నీ దేశం బుగ్గి అయిపోతుందని చెప్పి అందరం ఒకటవుతాం. ఆ సందర్భంలో పట్టనే మన జాతికి ఒక సందర్భం వచ్చినప్పుడు ఇవాళ ఈ సందర్భాన్ని నిరూపించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది విమర్శించుకునేటప్పుడు విమర్శించుకోవచ్చు. భిన్నాభిప్రాయాలు, ఒక కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ కుటుంబం మీదికి, కుటుంబ పెద్దల మీదకి పక్కింటోడు వచ్చింది అనుకో, ఏం చేస్తాం, కుటుంబం అంతా ఒకటవుతుంది. ఇప్పుడు కూడా అట్లా కావాలి. ఇక్కడ ముడిపడేది ఏంటంటే ఒక అధికార పార్టీకి పార్టీ బాస్గా మన జాతి బిడ్డడుండు, అది గమనించాలి. రేపు ఏమైనా ఇటు అటు అయిందనుకో, ఒక్క ఉదుటన మీరు చూడండి, నేను ఇక్కడ సాక్షి చెప్తున్నా, తెల్లారే అటువైపు నుంచి ఏం స్టేట్మెంట్స్ వస్తూ చూడండి. అటువైపు నుంచి ఈదికి వస్తుంది ఒకటే స్టేట్మెంట్, అది కాదు అది పోదు, వాళ్ళతో కాదు, మేము ఇంతంతం అంటారు కానీ వాళ్ళలో ఐక్యత లేదు, మీరు మొన్న పెట్టిరు కదా, వాళ్ళు చూసిరు కదా, మా బలం చూపిస్తామంటారు. వాళ్ళ బలం చూపిస్తున్నారు. రాజులు, క్షత్రియులు అంటే రాజులు, వాళ్ళ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు హైదరాబాదులో మీటింగ్ పెడితే ఎంత శాతం ఉంటారు క్షత్రియులు? ఎంత శాతం ఉంటారంటే శాతం కూడా లేదు, వాళ్ళు 0.01% ఉంటారు. వాళ్ళు మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయారు, వాళ్ళకు వరాల జల్లు కురిపించింది. కమ్మలు మీటింగ్ పెడితే కమ్మలు ఎంత శాతం ఉంటారు? మనకు తెలుసు, ఆంధ్రాలో ఎక్కువ ఉంటారు, తెలంగాణలో తక్కువ ఉంటారు. కమ్మలు మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి గారు పోయారు, కమ్మ అంటే అమ్మలాంటి వాళ్ళు, కమ్మ జాతి గొప్పతనం, వ్యవసాయం, కథ, కార్ఖానా బ్రహ్మాండంగా మాట్లాడాడు. అదేవిధంగా రెడ్లు మీటింగ్ పెడితే బ్రహ్మాండంగా పోయాడు, మాట్లాడారు. రెడ్లు ఏ పార్టీ చూడలే, మల్లారెడ్డి వచ్చిండు, ఎల్లారెడ్డి వచ్చిండు, పుల్లారెడ్డి వచ్చిండు, నాయన నరసింహారెడ్డి వచ్చిండు, బీజేపీ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ రెడ్డి వచ్చిండు, కమ్యూనిస్ట్ రెడ్డి వచ్చిండు. వాళ్ళు ఒక్కటే సవాలు వీసాలు దువ్విరు, తొడలు కొట్టిరు. బిడ్డ ఈ రాష్ట్రంలో బలమైన కులం మాదే, పాలన ఏలే కులం మాదే, మా వృత్తి పాలించే వృత్తి అని బహిరంగంగా ప్రకటించారు. మాది వృత్తి ఏంది? ఈ సాగరోళ్ళు బట్టలు ఉత్తారు, గౌన్లోళ్ళు తాళెక్కుతారు, గొల్లోళ్ళు గొర్రెలు కాస్తారు, కుమ్మరోళ్ళు కుండలు చేస్తారు. కానీ మన వృత్తి ఏంది? పాలించడమే మన వృత్తి. ఇలా
రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి అయ్యాం, అదేవిధంగా ముఖ్యమంత్రులం అయ్యాం, 14 మంది ముఖ్యమంత్రులు అయ్యాం. ఒకటి మిగిలింది, అది ప్రధానమంత్రి పదవి మిగిలింది. దాన్ని కైవసం చేసుకున్నాను వాళ్ళు సవాల్ విసురుతారు. ఇవాళ మనం కూడా ముఖ్యమంత్రి గారితో పాటు ఇవాళ పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి దీని సందర్భాన్ని బట్టి మన చైతన్యాన్ని చూపించవలసినటువంటి సందర్భం ఏర్పడ్డది. ఇవాళ ఆటోమేటిక్గా నువ్వేమనకు, ఆటోమేటిక్గా మనం రోడ్ల మీద ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి జన సమీకరణ చేయగలిగితే ఇవాళ మనం వినతి పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి దయచేసి వినతి పత్రం తీసుకురండి, ఏమేమి కావాలో మీరు చెప్పండి అంటారు. రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటే సింపుల్ పాయింట్, ఎవడైతే దగ్గర పోయి కాళ్ళు మొక్కుతారో వాడిని దూరం అంటారు, చెల్లిపోయాను. దగ్గరికి పోయి అయ్యా దండం పెడతా, అయ్యా నీ కాళ్ళు మొక్కుతా జర ఇయ్య అయ్యా అంటే పోయి తర్వాత రాపో అంటారు. దూరం ఉండి కాళ్ళు లేపినామనుకో మేము ఎంత శాతం ఉన్నాము ఏమనుకుంటున్నావు మా సంగతి, మొన్న చూడలే హైదరాబాద్లో పాపన్న విగ్రహం జన సమీకరణ మా కథ కామి చూడలే, ఏమనుకుంటున్నామంటే రారా నాయన నీకు దండం పెడతా, నీకు ఏం కావాలో చెప్పు, చెప్తా సమయం వచ్చినప్పుడు చెప్తా, అరే ఫస్ట్ చెప్పురా నాయన నీకేం కావాలని బయటలాడతారు. ఎప్పుడైతే భయపెట్టే శక్తిని మనం కూడగట్టుకుంటామో అప్పుడు మనం అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. 25% రిజర్వేషన్లు వస్తాయి, గీత వృత్తి మీద దాడులు పోతాయి, పాపన్న విగ్రహం వస్తుంది, జనగామ జిల్లాకు పేరు వస్తుంది, అన్ని రకాలుగా వస్తుంది. కానీ చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి అవకాశం ఉన్నప్పుడు చేయాల్సిందే, అది మ్యాండేట్గా చేయాల్సిందే. నేను ఒక 2-3 సూచనలు ఇస్తున్నా. ఒకటి, దయచేసి మన చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి విజ్ఞప్తి ఏంటంటే, మన గౌడ సర్పంచులు గెలిచారు మొన్న. గౌడ సర్పంచులు వాళ్ళు ఏంటంటే పార్టీలకు ఏ పార్టీ అని ఉండొచ్చు, సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే సర్పంచులు ఆ పార్టీలో ఎక్కువ ఉంటారు. ప్రతిపక్ష పార్టీల సర్పంచులైనా ఏ సర్పంచులైనా గౌడ సర్పంచులు వారికి ఊరు మీద పట్టు ఉంటుంది. వాళ్ళకు ఒకటే చెప్పాలి, చూడు భయ్ నువ్వు ఇప్పటికీ మీ పార్టీ మీటింగ్లు 90 సార్లు పెడితే 90 సార్లు పోయావు, కానీ ఒక్కసారి మన జాతి కోసం హైదరాబాద్ జరుగుతుంది, ఒక్క 10 మందిని తీసుకొని రా. ఉదాహరణకు మన గౌడ సర్పంచులు ఒక 1000 మంది జాగృతమయ్యారనుకో, 1000 ఇంటూ 10 మంది చూడండి, 1000 ఇంటూ 10 మంది ఎంతమంది అయితే చూడండి. అదేవిధంగా కౌన్సిలర్లు ఉన్నారు, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా కౌన్సిలర్ గెలిచారు, వాళ్ళకు కూడా అదే చెప్పండి, ఇది మన పండుగ, ఇది మన జాతిది, కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక జీపు తీసుకొని లేకపోతే చిన్న మినీ బస్ తీసుకొని మన వాళ్ళని తీసుకొని రావాలి అని చెప్పి మీరు కౌన్సిలర్ని ఆర్గనైజ్ చేయండి. ఖచ్చితంగా కౌన్సిలర్ వస్తే వాళ్ళు 10 మందిని తీసుకొని వస్తే ఎంత జనాభా అవుతుందో చూడండి. ఇక బాలరాజన్న చెప్పినట్టు సొసైటీలు ఏదైతే కల్లుగీత సొసైటీలు ఉన్నాయో ఆ కల్లుగీత సొసైటీలకు బాధ్యతగా చెప్పాలి, మ్యాండేట్గా చెప్పాలి, ఇది కులం, ఈ కులాన్ని గీత దాటొద్దు, మీరు ఈ వృత్తిని ఉన్నారు 10-25 పైసలు వస్తున్నాయా వస్తలేవా లాభ నష్టాలు దేవుడు ఎరుగు, కానీ మన బలాన్ని హైదరాబాద్లో నిరూపించేటువంటి అవకాశం వచ్చింది. ఎవరికి నిరూపించాలి? ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడో, ఎవరైతే మనకు ఈ డిమాండ్లు నెరవేర్చాల్సినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనే అక్కడికి వస్తున్నాడు. కాబట్టి ఇవాళ మీరంతా కదిలి రావాలి. మీరు సొసైటీ వాళ్ళు ప్రతి ఒక్క మెంబర్స్ని, ఇప్పుడు చక్రవర్తి కూడా అన్నాడు 6500 మంది మా మెంబర్స్ ఉన్నారు, మెసేజ్లు పెడతాను. మెసేజ్లు కాదు, 6500 మందికి ఫోన్లు చేయాలి. నేను ఇక్కడ వచ్చిన నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, మీ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, ఏం చేస్తారు? మంచి కూర్చుంటారు, ఎవరెవరు చుట్టాలు ఉన్నారో మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుంటారు. లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్కరికి ఫోన్లు చేసుకుంటా మెసేజ్లు పెడతారు. రేపు జరిగేది కూడా మన పండుగ లాంటిదే, మన ఇంటి పండుగ, మన ఆత్మ. సర్దార్ సర్వాయి పాపన్న మన రక్తం, మన పేరు తెంచుకొని పుట్టినోడు, ఆ ఆత్మని అక్కడ ఆవిష్కరిస్తున్నాం. కాబట్టి మన ఆత్మగౌరవాన్ని అక్కడ నిలబెట్టుకోవాలి. అక్కడ నిలబెట్టుకోకపోతే ఏమవుతుందంటే, నేను బీసీ నాయకుడు కాబట్టి కొన్ని చెప్పాను, చిన్న జనాభా ఉన్నటువంటి కులాలు వాళ్ళొక మీటింగ్ పెడితే అద్భుతంగా 1000 మంది 1,00,000 మంది వస్తున్నారు. నేను ఆ మీటింగ్లో చెప్తున్నా కాబట్టి. అదేవిధంగా ఇవాళ ఇంకొక బీసీ కులాల్లో ఇంకొక కులం మీటింగ్ పెట్టా 1000 మంది వస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? రేపు మనదేమైనా కినిమినికైనా కూడా అయ్యో బీసీ జాతిల పెద్ద కులం, జర బలమైన వాళ్ళు, ఈ బీసీలలో కూడా అందరూ సంబంధాలు ఉన్నటువంటి కులం మన కులం. ఎందుకంటే తాటి చెట్లు ఎక్కి ఆపదొచ్చినా సాపదొచ్చినా కాళ్ళు కష్టం మర్చిపోనికి రోజు కళ్ళు మడమ కాడ కళ్ళు పోస్తాం. వాళ్ళ తాత ముచ్చట్లు, తండ్రి ముచ్చట్లు, అత్త ముచ్చట్లు, కోడలు ముచ్చట్లు, ఊరు గుట్టంతా మన చేతులు ఉంటుంది.
అందరితో కలిసిమెలిసి ఉంటాం, అందరితో వాయు వరుసలు ఉంటాయి, అందరితో కలగలిసిపోతాం. కాబట్టి వీళ్ళు పెద్దన్న పాత్ర, ఈ పెద్దన్నలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని వాళ్ళు చూస్తున్నారు. ఇక పెద్దన్నలే మనం చేయాల్సిన పని చేయకపోతే వాళ్ళేమనుకుంటే ఈ పెద్దన్నల పని అయిపోయింది, ఇది గతంలో ఉండే కానీ గతంలో ఘనమైనది కానీ ఇప్పుడు మాత్రం ఇవాళ పని అయిపోయిందనే పద్ధతిలో చేయొద్దు. పులే ఉండాలి. అడవిలో పులులు లెక్క ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు. పులి గాండ్రిస్తే ఎట్లయితే ఉంటుందో రేపు అక్కడ మన సర్వాయి పాపన్న కాడ లక్షల మంది వచ్చి ఒక్క గాండ్రింపు చేస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది. మనకేమనుకుంటామంటే ఈడు చూసిండా వాడు, నువ్వు వచ్చింది ఎన్ని వేల మంది వచ్చారు, హైదరాబాద్కు వచ్చిన వెహికల్స్ ఎన్ని, టోల్ గేట్ల కాడ తెలిసిపోతుంది. సీసీ కెమెరాలు చూస్తారు, పోలీసు వాళ్ళంతా చర్చిస్తారు. నిన్న పూలే విగ్రహం అయిపోయినప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు పొద్దున ఫోన్ చేశారు, మంచిగా అయింది కానీ ఇంకా మాస్ జనాన్ని తీసుకొచ్చేది ఉండే అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది ఎక్కడ వాళ్ళని అక్కడ పోతుంది. కాబట్టి మనం కూడా ఇలా జన సమీకరణ చేయాలంటే బాలాదనం ఇంకోలు ఏదో రకంగా చేస్తారు, కానీ అది కాదు ఇక్కడ సమస్య. మన వాళ్ళు ఎప్పుడైతే గ్రామాలకు వెళ్ళి తరలిస్తారో జాతీయ రహదారుల పొంటి ఎప్పుడైతే మొత్తం వెహికల్స్ బార్లు కడతాయో అప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఒక విగ్రహావిష్కరణకే ఇన్ని వేల మంది లక్షల మంది గౌడ్స్ తరలొచ్చారంటే రేపు చెలో పెరేడ్ గ్రౌండ్ అంటే హైదరాబాద్ ఈనిందా, హైదరాబాద్కి ఏమైంది, జనం ఎక్కడిది అనే పద్ధతిలో ఉంటారు అనే భయం వాళ్ళలో పట్టుకుంటుంది. రేపు రాజకీయ భవిష్యత్తు కూడా మనది అక్కనే ఇమిడుంది. రేపు నామినేటెడ్ పోస్టులు, ఇప్పుడు కార్పొరేషన్ పోస్టులు అన్నీ రద్దు చేసారు, కార్పొరేషన్ పోస్టులు లేవు. రేపు నామినేటెడ్ పోస్టులు స్టార్ట్ చేస్తారు. నామినేటెడ్ పోస్టులు స్టార్ట్ చేసినప్పుడు మన రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం గమనిస్తారు. అది చూసి అమ్మవు ఆ కులాన్ని విస్మరించొద్దు. మొన్ననే వాళ్ళ దమ్మేందో చూయించురు, మొన్ననే వాళ్ళ పట్టుదల ఏందో చూయించురు. వాళ్ళు మామూలు కాదు. వాళ్ళు అనుకుంటే ప్రభుత్వాలు షేక్ అయిపోతాయి, మన పీఠాలకు ఎసరొస్తాయనే ఒక భయపెట్టగలిగితే మన డిమాండ్లు కానీ మన కులం యొక్క బాగుపడడం కానీ అభివృద్ధి కానీ ఆటోమేటిక్గా అయితే అనే విషయాన్ని మనం అందరం మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియస్తూ బీసీ సంఘంగా ఖచ్చితంగా మీకు 100% మీకు సహకారం ఉంటుంది. ఇవాళ బహుజన కులాలను కూడా మిగతా, ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న బహుజన కులాలు కూడా మన వాళ్ళకి డైరెక్షన్ ఏమి ఇవ్వాలంటే వచ్చే కాడ గౌడ్స్ రండి, తప్పేం లేదు. రాని కాడ సబ్బండ కులాలను, బీసీ కులాలను, ఎస్సీ కులాలను కూడా వెంట పెట్టుకొని వస్తే వాళ్ళకు కూడా ఒక చైతన్యం పెరుగుతుంది. ఓహో మా బహుజన నాయకులు ఆ రోజు పాపన్న వెంటేసుకుంటూ ఈరోజు మా అన్నయ్య వెంటేసుకొని తిరుగుతున్నాడు, ఖచ్చితంగా వీళ్ళు ఏదో రోజు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అయితే వీళ్ళ వెనుకమంటే తిరగాలనే ఒక ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి ఒక్క సభ రేపు హైదరాబాద్లో 18 తారీఖున జరిగే ఒక్క సభ గౌడ్ల యొక్క భవిష్యత్తును తేల్చనున్న విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ సభ సహకారం కావడానికి మా బీసీ సంఘం తరఫున మన విక్రమ్ వచ్చిండు, మా కుల్కచల్ల శ్రీనివాస్ ముదిరాజ్ వచ్చిండు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పురమాయించి అన్ని జిల్లా కమిటీలకు ఆర్గనైజ్ చేసి ఎక్కడ 33 జిల్లాలో ఉన్నటువంటి కమిటీలను అందరినీ హైదరాబాద్కు రావడానికి ఆదేశాలు జారీ చేస్తాం, పర్సనల్గా చెప్తాం, ఫోన్లు చేస్తాం, మన నెట్వర్క్ని అంతా ఉపయోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఎట్లా ఉండాలంటే ఇక సీట్లు అయిపోయినాయట, సీట్లు ఆడ వేసిన కుర్చీలు అయిపోయినాయట అనే వాయిస్ డెవలప్ కావాలి. దయచేసి మా శ్రీకాంత్ అన్నుండు అంబర్పేటలో ఆయన తలుచుకుంటే 500 మంది వస్తారు. కాబట్టి మీరు తలుచుకోవాలి. చాలామంది నాయకులకి ఏంటంటే ఏమైందా నువ్వు రాలేదంటే నాకు ఎవరు చెప్పిరన్నా, నాకు రారా అన్నారు కాబట్టి నేను ఒక్కనే వచ్చి అంటారు. కార్ల ఖాళీ ఉంటుంది, ఒక్కడే వస్తాడు. కానీ మన అదే పార్టీ మీటింగ్ అనుకోను అట్టేట పోతా నా బలం చూపించాల పార్టీకి, రేపు టికెట్ వస్తుంది అనుకుంటారు. టికెట్ దాంతోపాటు ఈ కుల బలం చూసే మనకు టికెట్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలమైన శక్తి ఫలానా గౌడ కులం అనేది మనం నిరూపించగలిగితే ఇక ఎవ్వడు మన శక్తిని, మన యొక్క ఐక్యతను దెబ్బతీయలేడు. కాబట్టి రేపటి దానికి ఇది ఒక ఎగ్జామ్ అనుకోండి. ఇన్ని రోజులు మన అన్నలు చెప్పారుగా, వాళ్ళు చెప్పారు ఈ 5-6 ఏళ్ళ మనం గౌడ సభలు మీటింగ్ పెట్టక చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చిందని అంటున్నారు. కానీ ఈ గ్యాప్ను ఉపయోగించుకుని సింహం ఎట్లా గాండ్రిస్తుందో, పులి ఎట్లా గాండ్రిస్తుందో రేపు హైదరాబాద్లో గాండ్రించాలి. ఇలా మన శక్తి చూపించాలి. ఎవరికి నేను చివరిగా చెప్పేదంటే ఒక పెద్ద మనిషి చెప్పింది నాకు, బిడ్డ రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకో, పయ్యోనికి నీ బలం చూపించాలి, పయ్యోనికి నీ శక్తిని నీ బలాన్ని చూపించాలి.
నీకు కిందోనికి నువ్వు విశ్వాసం కల్పించాలని చెప్పాడు. పయ్యోనికి నీ బలం చూపించాలి, కిందోనికి నువ్వు విశ్వాసం కల్పించాలి. అంటే ఇప్పుడు అర్థమైంది, ఎవరు వస్తున్నారో వాళ్లకు మన శక్తిని బలాన్ని చూపించాలి, మన జాతికి విశ్వాసం కల్పించాలి. నా జాతి గురించి ఈ నాయకులంతా కొట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి దగ్గరనే కూర్చొని కాలు మీద కాలేసుకొని మా సమస్యల మీద, మా కుల సమస్యల మీద మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తాయి, నా జాతి నాయకత్వం అంతా బలంగా ఉందని చెప్పి మన జాతికి కూడా నిరూపించాలి. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ఎలాంటి చిన్న మీ మైండ్లో ఏమలాంటి చిన్న పొరపచ్చాలున్నా అన్నీ బయటపడేయండి. 18 తారీఖు వరకు బయటపడండి. 18 నాడు నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా మన సభ సక్సెస్ చేసి మన దమ్మేందో మన శక్తి ఏందో నిరూపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గౌడ కుల సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.